సో చెన్నై వచ్చేసాము. ప్లేన్లో ఎక్కడ అంతా చాలా వీడియోస్లో చాలామంది చూసే ఉంటారు. బట్ యా, దిస్ ఇస్ చెన్నై. ఇప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్ వైతేశ్వరానికి కార్లో వెళ్తున్నాము. కార్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 5 to 2 అవుతుంది. సో మార్నింగ్ 2కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ 6 అవుతుంది. టెంపుల్ ఓపెన్. మళ్ళీ అక్కడి నుంచి శని దేవుడిది ఏదో టెంపుల్ ఉంది, అది చూసుకుని మళ్ళీ సాయంత్రం 4-4:30 కల్లా ఇక్కడికి బ్యాక్ వచ్చేటట్టు మా ప్లాన్. సో లెట్స్ సో ఇది బాగుంది. చెన్నై డొమెస్టిక్లో ఎలక్ట్రిక్ బగ్గీ రైడ్స్. ఇక్కడి నుంచి ఇంకేదో ఎక్కడికో వెళ్తాం, వేరే కర్బ్, వేరే ప్లేస్కు. సో అక్కడ ట్యాక్సీ స్టాండ్స్ ఉంటాయంట. బాగుంది. ఇప్పుడు టైం 4:30 అవుతుంది. సో వీఆర్ ఆన్ ద వే టు శని టెంపుల్, వన్ ఆఫ్ ద నవగ్రహ టెంపుల్. సో రోడ్డు పైన ఇతను మంచిగా దంచుతున్నాడు. మనకు కావాల్సింది అది, ఎందుకంటే మనం టైంతో పరిగెడుతున్నాం. మార్నింగ్ మనం 2:10-2:15కి బయలుదేరాం ఎయిర్పోర్ట్లో చెన్నై. సో ఇప్పుడు శని టెంపుల్ చూసుకొని అక్కడ ఒక టైం తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి వైతేశ్వరం వెళ్ళి వైతేశ్వరం నుంచి మళ్ళీ మన చెన్నై ఎయిర్పోర్ట్కి వస్తాము. సో సార్ వెరీ టైట్ స్కెడ్యూల్. బట్ యా, దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మాకు నేను నైట్ డిన్నర్ చేయలేదు. సో ఆకలి ఒక రేంజ్లో ఉంది. ఇక్కడేమో 85 దొరికి సావట్లేదు ఈ టైంలో. దేవుడు పరీక్ష పెడుతున్నాడో తెలియదు, ఏంటో తెలియట్లేదు. బట్ యా, విల్ సీ. వేడి వేడి వడ. మార్నింగ్ తీసి ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఇంకొకటి వీడియోస్కి ఇప్పుడు వీడియోస్కి చాలా డిఫరెన్స్ ఉంది. వీఆర్ స్టిల్ 1.5 hours అవే ఫ్రమ్ తిరునల్లార్ శనీశ్వర టెంపుల్. వీఆర్ ఇన్ తిరునల్లార్, ఒక చిన్న స్మాల్ టౌన్ అవుట్ సైడ్ విలేజ్ లాగా అనుకున్నాం. అక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చాము. సో ఊర్లోకి వెళ్ళే లోపల ఇక్కడ ఆపేశారు కార్స్. ఇదంతా శనివారం కాబట్టి అందులో శని టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి కార్లు ఇక్కడే పార్క్ చేసి ఆటోలోనే లోపలికి వెళ్ళాలి. బ్యారికేడ్స్ పెట్టారు వెనకాల కనపడేది రోడ్ అది. సో అక్కడ లోకల్స్ తప్ప బయట వాళ్ళ కార్స్ నాట్ అలౌడ్. సో ఇక్కడ వెనక చూస్తే బస్సులు ఇవందరూ చాలామంది ఉన్నాయి, లోకల్ ఆటోస్ ఉన్నాయి. సో 100 రూపీస్ తీసుకుంటారు నల్ల తీర్థానికి, 70 రూపీస్ ఏమో టెంపుల్కి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ ఆటోలో వెళ్ళి ఎక్కడైనా రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి చేంజ్ అయ్యి నల్ల తీర్థంలో మునిగి అక్కడి నుంచి శని టెంపుల్ దర్శనం చేసుకొని అండ్ దెన్ కమ్ బ్యాక్ హియర్. పార్క్ చేసాము. సో యా, ఇక్కడి నుంచి మళ్ళీ వచ్చాము. డ్రైవర్ కూడా మాతోనే వస్తున్నాడు. చెప్పినట్టు రోడ్డు పైన బ్యారికేడ్స్ పెట్టి బయట వాళ్ళ కార్లు అలౌ చేయట్లేదు. సో వీఆర్ హెడింగ్ టు నల్ల తీర్థం. అక్కడ రూమ్ తీసుకొని నల్ల తీర్థంలో మునిగి సో నల్ల తీర్థానికి వే అంట. ఇక్కడ కావాల్సినవన్నీ ఉన్నాయి. ఫస్ట్ రూమ్ అయినా తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి, జనాలు హడావిడి. వెనకాల ఉన్నది ఆ రూమ్ తీసుకున్నాము. 700 రూపీస్కి రూమ్ ఇచ్చారు. సో ఆయిల్ సో త్రీ డిప్స్, 3 సార్లు అలా నెత్తిపైన పెట్టుకొని ఒళ్ళంతా ఆయిల్ పడేసి
మునిగి తడిసిన బట్టలతో ఇక్కడికి వచ్చి బట్టలు మార్చుకొని పడేయమన్నారు బట్టలను అక్కడ. సో ఇక్కడ ఇలా ఉన్నారు. ఇది శనివారం శని టెంపుల్ అని ఫుల్ బిజీగా ఉంది. దట్ ఈస్ నల్ల తీర్థం. సో చాలామంది వెళ్తున్నారు. మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం చూద్దాం. సో చాలామంది స్నానాలు చేస్తున్నారు. సో మనం కూడా వెళ్తున్నాం. Bringing up of oil lamp or sesame knotted cloth from outside sources is strictly prohibited. This will be provided only by the temple administration inside the temple. அன்னதானம் செய்ய விரும்புவோர் தேவஸ்தான அலுவலகத்தை அணுகுங்கள். தனி நபரிடம் அளிக்க வேண்டாம். Those devotees who decide to offer food offerings should contact the temple office and not to contact any individual. அர்ச்சனை, ஹோமம், சிறப்பு பூஜைகள் போன்ற சேவைகள் முன்பதிவு செய்ய தேவஸ்தான வலைத்தளமான www.tirunallartemple.org வாயிலாக பக்தர்கள் சேவைகளை முன்பதிவு செய்து கொள்ளுங்கள். All the archana, homam and special pujas should be booked online through this temple website www.tirunallartemple.org only. ஆலய நிர்வாக அதிகாரியின் அலைபேசி எண் 9442236504. Cell number of executive officer 9442236504. தொலைபேசி எண் 0436236530. Landline 04368236530. தொலைநகல் ஃபேக்ஸ் எண் 0438236504. நன்றி. திருநள்ளார் ஸ்ரீ தர்பாரண்யேஸ்வர சுவாமி தேவஸ்தானம் ஸ்ரீ சனீஸ்வர பகவான் ஆலயம் உங்களை அன்போடு வரவேற்கிறது. பக்தர்களுக்கு ஓர் அன்பான அறிவிப்பு. நல தீர்த்தத்தின் புனித தன்மையை காத்திடவும், நீர்நிலை மாசுபடுவதை தடுத்திடவும், சுற்றுப்புற సూழ்நிலையை పేని కాకిడము భక్తర్களின் నేను ఫ్రెష్ అప్ అయ్యే రూమ్లో చెప్పే కదా 700 రూపీస్కి రూమ్ వచ్చింది. వాళ్ళ షాపు అన్నీ దొరుకుతాయి రెడీగా. ఫిల్టర్ కాఫీ చేస్తున్నారు. సో అవి రూమ్స్. సో అక్కడ నల్ల తీర్థము. సో ఇలా స్ట్రైట్కి ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే శనీశ్వర స్వామి టెంపుల్కి దారి. సో చాలా దూరం ఉన్నట్టుంది పాదయాత్ర. 100 రూపీస్ టికెట్లోకి వచ్చాము. ఎదురుగా కనిపిస్తున్నారు శనిశ్చరాయ శనిదేవుడి టెంపుల్, వన్ ఆఫ్ ద నవగ్రహ. సో ప్రస్తుతానికి లైన్ ఇక్కడ ఏమీ లేదు, జనాలు. లోపల చూద్దాం ఎవరైనా ఉన్నారేమో. ఓకే ఓకే. ಅವರು ಸೋರ್ನಾಗ ನಮಗೆ ಒಂದು ಪ್ಲೇಸ್ ಟು ನಾಯಿ ಓ பிரம்மாதா 3 ஹெட் இருக்கு ஒரு 3 ஹெட் இன்சைட் బ్రహ్మ టెంపుల్ అంట. 3 హెడ్ సండికేశ్వర్ సండికేశ్వర్ 2. మూల శనీశ్వర మూల శనీశ్వర స్వామి విగ్రహం అంట. అటు సైడ్ ఆ యాంగిల్లో చూస్తే అటు సైడ్ నల్ల తీర్థం ఉంటుంది. మన పొద్దున మునిగాం కదా. సో ఇది ఫేసింగ్ సో స్వామిది ధ్వజస్తంభం టెంపుల్ అంట. సో బిహైండ్ ద సీన్స్ శనీశ్వర స్వామి టెంపుల్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, లేదా మళ్ళీ చూడండి. శనీశ్వర స్వామి దర్శనం బాగైంది.
సో ఎవ్రీథింగ్ వెంట్ వెల్. దీపాల్లో వెలిగించాము, నూనె పూసాము, ఆయిల్ దానం చేశాను. సాటర్డే రోజు మంచి ఫీలింగ్ అనిపించింది. కొంచెం బెటర్గా క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తుంటే బాగుండేది. 50 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్ అన్ని టికెట్స్ని ఒకటేసారి మర్జ్ చేశారు ఎండింగ్లో. బట్ శివాది బాగా అయింది. ఫోటో పెడతాను. గర్భగుడి దాకా లోపలి దాకా ఆల్మోస్ట్ గర్భగుడి ఫస్ట్ మెట్టు దాకా లోపలికి వెళ్ళాము. సో యా, మంచి గుడ్ ఫీలింగ్. వీఆర్ నౌ హెడింగ్ బ్యాక్ టు ద రూమ్ అండ్ మన వైతేశ్వరానికి వెళ్దాం. ట్రై చేద్దాం. అక్కడ 12కి క్లోజ్, ఇక్కడ నుంచి అది 1 అవర్ డ్రైవ్. సో ఓకే, కాలుతోంది, కాళ్ళు వాసిపోతున్నాయి. సో అందుకని వెంటనే ఆటో వాడిలాగా ఆటో ఎక్కాం. ఇద్దరికి 60 రూపాయలు. సో నల్ల తీర్థానికి వెళ్ళి మా రూమ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్యాక్ చేసి బయలుదేరిపోవాలి. ఇట్స్ ఆల్రెడీ 10:25 AM. 10:40కి బయలుదేరి 11:40కి కరెక్ట్ రైట్ ఆన్ టైం లాగా. హోప్ఫుల్లీ దే విల్ కొంచెం 12కి ఎక్స్టెండ్ చేసి ఓపెన్ చేసి ఉంటే బాగుంటుంది. బట్ విల్ సీ. సో ఇప్పుడు బేసిక్గా ఏమంటారు, రూమ్ చెక్అవుట్ చేసేసాము. ఇప్పుడు మళ్ళీ కార్ దగ్గరికి వెళ్తున్నాం. పొద్దున కార్ పార్క్ చేసాం కదా, సో అక్కడికి వెళ్తున్నాము. మన ఆటో స్టైల్. సో ఇక్కడి నుంచి బయటేస్తున్నాం. అది 12కి క్లోజు. ఇప్పుడు 10:40 అవుతుంది. సో విల్ ట్రై టు మేక్ ఇట్ ఆన్ టైం. ధన్వంతరి స్వామి ఆయుర్వేద డాక్టరు దేవుళ్ళల్లో. సో దండం పెట్టుకోవచ్చు. పెయింటింగ్స్. సో ఇప్పుడే వైతేశ్వరం అయిపోయింది. నాడి జోష్యాన్ని చెప్పించుకున్నాం. టెంపుల్ ప్రాంగణంలోనే ఉంది. అది విడిగా పెడతాను, మీరే వినండి, మీరే చెప్పండి అది ఎంతవరకు నిజమో అబద్ధమో. ఒక్కొక్క పేపర్లో పామ్ ట్రీలో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ లాగి ఫైనల్ పామ్ ట్రీలో మొత్తం కలిపి చెప్పేస్తారు. సో ఇది వైతేశ్వరం కోయిల్, ఇది ప్రసాదం. సో ఇది ధ్వజస్తంభం, అంగారకుడి గుడి. ఇందాక చెప్తుంటే కట్ అయిపోయింది. సో బేసిక్గా ఇక్కడ స్టోరీ ఏంటంటే, ఒకసారి మార్స్కి సెలప్రసీ ఒక డిసీజ్ వచ్చింది హిస్టరీలో. సో ఇక్కడ చాలా దీర్ఘ తపస్సు ఏదో చేస్తే శివుడు వచ్చాడు. శివుడు వస్తే శివుడు హీల్ చేశాడు వాటర్లో. సో అప్పుడు మార్స్ అంగారకుడు అడుగుతాడు అన్నమాట, నువ్వు ఇక్కడే కొలువై ఉండి ఒక హెల్త్ డాక్టర్ లాగా అందరికీ హీల్ చెయ్యి. అందుకని వైతేశ్వరం అంటే హెల్త్, శివుడు డాక్టర్గా ఉంటాడు, హెల్త్ డాక్టరు. ఉప్పు మిరియాలతో ఏదో చిన్న పూజ లాంటిది చేస్తారు. చిన్న ఒక దాన్ని ఏమంటారు, ఒక ప్రొసీజర్ లాగా చేసి చిన్న శాంపుల్ ఉప్పు, చిన్న శాంపుల్ మిరియాలు నోట్లు తినమంటారు. తిన్నాక అదే అంగారకుడి దేవుడికి శివుడికి చిన్న పూజ చేస్తారు. సో అదొక బిలీఫ్. ఇక్కడ కోనేరు ఉంది, అది కూడా చూపిస్తాను. కోనేరులో కాళ్ళు చేతులు తలపై నీళ్లు జల్లుకోమంటారు. నేను జస్ట్ ఒక చుక్క నోట్లో వేసుకున్నాను సేఫ్టీకి, ఒక బిలీఫ్. సో అంగారకుడు మాత్రం చాలా పవర్ఫుల్గా నమ్ముతాను. నేను నా ఫ్రెండ్స్కి, మా వైఫ్ ఫ్రెండ్స్కి చాలామందికి చెప్పాను, పెళ్ళిళ్ళు ఎవరికైనా అవ్వాలన్నా, పెళ్ళిళ్ళకి లేట్గా అవుతున్నాయి అవ్వట్లేదు అంటే తప్పకుండా వైతేశ్వరం టెంపుల్కి రండి, మీకు విత్ 90 daysలో పెళ్ళి అవుతుంది. ఇది నా సెల్ఫ్ టెస్టిమోనియల్ అనుకోవచ్చు. నేను 2017 నవంబర్లో పెళ్ళి నాకు అవ్వట్లేదు, పిల్ల దొరకట్లేదు, ఆ స్టేజ్లో నేను ఎందుకో నా జ్యోతిష్యం ఏదో చూసుకున్నాను, కొంచెం కైండ్ ఆఫ్ నమ్ముతాను. సో అప్పుడు ఎవరో చెప్పారు అంగారకుడు మార్స్ ఏదో కుజదోషం లాంటిది ఏదో ఉంది సంథింగ్ అని. సో దాన్ని బట్టి కొంచెం మోర్ ఇంట్రెస్టింగ్గా కనుక్కుంటే మార్స్ టెంపుల్ ఒకటి ఉంది అని తెలిసింది, వైతేశ్వరం అని. సో నేను ఒక సోలో ట్రిప్ వేసుకొని వైతేశ్వరానికి వచ్చి ఇక్కడ చిన్న కుంకుమాభిషేకంలో చిన్న పూజ లాంటిది చేశాను. వాళ్ళు ఒక ఫోటో ఇచ్చి కుంకుమ ఇచ్చి, నువ్వు ఒక 21 days 22 days చిన్న పూజ చేయి నీ ఇంట్లో, నీకు శుభవార్త వస్తుంది, 1 monthలో నీకు గుడ్ న్యూస్ వస్తుంది అన్నారు. నేను నమ్మలేదు. బట్ యూఎస్కే సెయింట్ లూయిస్లో ఉన్నప్పుడు నేను అంత పెద్ద పూజ పునస్కారం బ్యాచ్ కాదు. బట్ ఆ ఫోటో పెట్టి కుంకుమ జస్ట్ అలా చల్లి అల్లి చేస్తుండేవాడిని. అనుకోకుండా December 25th రోజు ఇప్పుడు నా వైఫ్ అప్పుడు జస్ట్ ఒక ప్రాస్పెక్ట్ ఫోన్ చేసి మేము కనెక్ట్ అయ్యాము. సో నవంబర్లో టెంపుల్కి వచ్చాను, డిసెంబర్లో అదే మాట్లాడుకున్నాం. జాన్లో నా బర్త్డేకి ఇండియాకి విజిట్ చేశాను, ఇద్దరం కలుసుకున్నాం. మార్చ్లో పెళ్ళి అయిపోయింది. సో చాలా వెరీ ఫాస్ట్, విత్ 90 days అనుకోవచ్చు. సో ఐ హైలీ బిలీవ్. సో ఎవరికైనా కుజదోషాలు, పెళ్ళిళ్ళు, రిలేషన్ అంటే ఇక్కడ రండి.
అలానే హెల్త్ రీజన్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ శివుడు హెల్త్ డాక్టరు. అలానే ధన్వంతరి ఒక వీడియో ఇందాక పెట్టాను కదా, ఒక బిట్ ధన్వంతరి ఆయుర్వేదం డాక్టర్ గుడి కూడా ఇక్కడే ఉంది. సో మంచి జరుగుతుంది. నమ్మకంతో రండి, ఒక బిలీఫ్తో. అది నమ్మవచ్చు నమ్మకపోవచ్చు, బట్ హిందూయిజం అంటేనే జస్ట్ ఒక ప్రాక్టికాలిటీ. సో దట్స్ అబౌట్ ఇట్. ఇప్పుడు టెంపుల్ వాక్ త్రూ చేస్తే ఇప్పుడు కార్ ఎక్కి లంచ్ చేయాలి. పొద్దున్న నుంచి తిండి తిప్పలు లేవు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో ఎక్కాము. అక్కడ ఏదో స్టార్ బాక్స్లో ఏదో పొటాటో సంథింగ్ ఏదో తిన్నాం. మార్నింగ్ వడలు 3-4 వేడి వడలు వితౌట్ చట్నీ అదొక తిన్నాం. తర్వాత కాఫీ, అంతే, నీళ్ళలో మునగడాలు అదంతా. సో నాకు కొంచెం ఎక్కడైనా కొంచెం తిని మళ్ళీ బ్యాక్ టు చెన్నై వెళ్ళి ఇంకా రాత్రి ఏం చేయాలో అన్న సంగతి తర్వాత చూడాలి. సో దట్స్ అబౌట్ ఇట్. మా పిన్ని కొడుకు తమ్ముడు, సో వీడికి పెళ్ళి కావాలని తొందరగా వచ్చాం ఇక్కడికి. సో టెంపుల్ అక్కడ దూరం నుంచి తీస్తున్నాను, మరి దగ్గరికి వెళ్ళకుండా. అటు సైడ్ కనపడేది అమ్మవారి టెంపుల్, అటు లోపలికి వెళ్తే శివుడు టెంపుల్. సో అలా జస్ట్ ఒక రౌండ్ చూసుకుంటూ వెళ్దాం. కాదు, వేరే స్టోరీ. మా వాడు అడుగుతున్నాడు, నాడి జోస్యం చెప్పించుకున్నాం కదా పూర్వజన్మలో ఏం చేశానని. నేనేదో కేరళలో ఏదో బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టానంట, పూజారిగా ఉన్నానంట. ఎనివే స్టోరీ తర్వాత చెప్తాను. కానీ ఇది అమ్మవారి టెంపుల్, కుంకుమ ఇస్తారు. అటు వెళ్తే శివుడు టెంపుల్, ఇది నంది. సో ఇక్కడ హెల్త్ ఒక దిష్టి లాగా తీసి ఇక్కడ బెల్లం వేస్తారు, ఉప్పు, మిరియాలు. ఈ రెండింటిని అన్నాను కదా, కొంచెం మిరియాలు ఉప్పు శాంపుల్ చేయమని. అది ఇక్కడ పాదాలు కవర్ చేశారు, బట్ పాదాలపైన నించోపెట్టి తిప్పుతారు చిన్న దిష్టిలాగా. దిస్ ఈజ్ ద కోనేరు. సో చాలామంది జస్ట్ అలా మునిగి నీళ్ళు టచ్ చేసి తలపైన చల్లుకొని వస్తారు. సో ఇందులో హీలింగ్ పవర్స్ ఉన్నాయనే ఒక నమ్మకం. ప్రతిదీ ఏదో ఆయుర్వేదం ప్రాపర్టీస్ ఉన్నాయని, హెల్త్ రీజన్స్. సో శ్రీరామ్ చూడండి, ఒక వాల్ మ్యూరల్ ఎంత బాగుందో. సో ఇది మార్స్ కుజుడి. ఇక్కడ ఫస్ట్ ఆరతి ఇచ్చారు. సో ఫస్ట్ ఇక్కడికి రండి, అది ఎంట్రన్స్, అది అటు సైడు. ఇక్కడ ఫస్ట్ కుజుడికి దండం పెట్టుకుని ఈ వేలో వెళ్ళి రైట్కి వెళ్తే శివుడు టెంపుల్ వస్తుంది, అమ్మవారి టెంపుల్ వస్తుంది. ప్రస్తుతానికి క్లోజ్ చేశారు. లెట్స్ హెడ్ అవుట్. టెంపుల్ ఇది బయటికి ఎగ్జిట్ అవుతున్నాము. గోపురం చూడండి, కొంచెం రెనోవేట్ చేసినట్టున్నారు. చాలా గ్రాండ్ స్కేల్గా బాగుంది. ఎంట్రన్స్. నేల బాగా కాలుతోంది, సో తొందరగా స్పీడ్గా దాటేస్తే ఇది బెటర్. సో వైతేశ్వరం స్వామికి జై.